ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇచ్చే దర్శనాలైనా మాటలైనా ఏవైనా ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఇంక అంతకుమించి ఎక్స్ట్రాలు మాట్లాడ్డా ఆయన. సాతానుగాడు లేనిపోనివన్నీ అంతా క్వశ్చన్ మార్కే. ఇది నిజమా అన్నాడు ఏదైనా తోటలోకి వచ్చి. ఆడి అన్ని ఆశ్చర్యార్థకాలుగా, క్వశ్చన్ మార్కులుగా, కామా పెట్టినట్టుగా అట్లా ఉంటాయి అన్నమాట. దేవుడు చెప్తే ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. ఇక అంతే, దానికి మించి ఏది ఉండదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడా కాదా, దేవుడు మాట్లాడలేదా అని మనం అనుకుంటా ఉంటాం. దానికి సులువైన చిట్కా ఏంటంటే దేవుని మాటలు ఎప్పుడు సంపూర్ణంగా స్పష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుగాడి మాటలు ఎప్పుడు అనుమానంగానే ఉంటాయి. ఇదే ఒరిజినల్కి డూప్లికేట్కి ఎట్లా కనుక్కుంటావు బ్రదరు నువ్వు తేడా అంటే, బాగా తీక్షణంగా చూసి ఒరిజినల్ని డూప్లికేట్ని పక్కన పెడితే రెండు ఒకేలాగా ఉంటాయి. 500 నోట్లు రెండు ఒకేలాగా ఉంటాయి. కానీ నిదానించి చూస్తే గుర్తుపట్టవచ్చు. కాబట్టి దైవ దర్శనాలు ఏందో, సాతాను సంబంధమైన దర్శనాలు ఏందో, మనకు మనమే కొన్ని దర్శనాలు పుట్టించుకుంటాం. మనకు మనమే అవి ఎలాంటివో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు. అయితే యెషయా గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏం కనబడిందో మనోళ్ళకి సగం నెబుకద్నెజరుకి లాగా మనోళ్ళకి సగం గుర్తుంటుంది, సగం మర్చిపోతారు. అసలు ఆయన పూర్తిగా మర్చిపోయాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తున్నాడంటే అది మనం మర్చిపోయామంటే అసలు దేవుని మీద సరైన మనసు మనకుందా లేదనా అర్థం. ఈయన చెప్తున్నాడు ఇతని దర్శనంలో, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉండగా, ప్రభు ఆసీనుడై ఉండగా నేను, ఎవరున్నారంటే సింహాసనం మీద? మన వాళ్ళకు కూడా వస్తాయి కొన్ని దర్శనాలు. కళ్ళలో ప్రార్థనలో కూర్చోగానే వాడు అంతా చీకటేనండి, ఏమీ కనపట్ల. అయినా కళ్ళు మూసుకుంటే చీకటగాక ఏం కనపడదు, మరీ విడ్డూరం కాకపోతే అంటాడు ఇంకొకడు. ఇంకొక అంటది కళ్ళు మూసుకొని అదిగో వెలుగు కనపడుతుంది అంటది. ఏంది దానికి వెలుగు? ఏంది? ఏదో కనపడుతుంది అంట వెలుగు. దేనికి కనపడుతుంది? ఎందుకు చూపించాడు నీకు? దాని వెనకమాల ఏముంది? కుదిరితేనేమో చీకటే, కుదరకపోతేనేమో ఈ మనోళ్ళ దర్శనాలు. లేకపోతే